గోదావరి నదికి వరద పెద్ద ఎత్తున పెరుగుతున్న నేపథ్యంలో సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ పార్టీ బృందం గోదావరి కరకట్టను సందర్శించింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు కెచ్చెల రంగారెడ్డి మాట్లాడుతూ భద్రాచలం పట్టణ ప్రజలు, ముఖ్యంగా కొత్త కాలనీ, అశోక్ నగర్ కాలనీ, ఏటపాక గ్రామం ప్రజలకి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, కరకట్టకు కట్టిన గోడలు కూలిపోయిన చోట్ల, కృంగిపోయిన చోట్ల, కట్ట మధ్యలో పాగిలిన చోట్ల వెంటనే రిపేర్ చేయాలని సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. లేని ఎడల తర్వాత జరిగే దుష్పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ పర్యటన బృందంలో సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ పార్టీ డివిజన్ నాయకులు దాసరి సాయి, మునిగేల శివప్రశాంత్, భాస్కర్, శంకరన్న, మునిగేల మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నా పేరు శివప్రశాంత్, భద్రాచలం సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ పార్టీ. భద్రాచలం సంబంధించిన దాంట్లో ఏజెన్సీ మొత్తం కూడా ఈరోజు గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఈరోజు భద్రాచలం పరికట్ట సంబంధించిన దాంట్లో గోదావరి పెరిగిన అయ్యేటప్పుడు మొత్తం అయ్యప్ప కాలనీ సంబంధించినటువంటి భగవందాస్ కాలనీ అట్లాగే సంబంధించినటువంటి కొన్ని కాలనీలు మొత్తాన్ని కూడా ఈరోజు కరకట్ట బేస్ చేసుకొని ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కరకట్ట సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం భద్రాచలం పట్టణానికి వరద రాకుండా ఉండడం కోసం ఈరోజు కరకట్ట నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణం సంబంధించిన దాంట్లో ప్రతి సంవత్సరం ఈ కరకట్ట మరమ్మతుల కోసం కొంత బడ్జెట్ కేటాయిస్తా ఉన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బడ్జెట్ కేటాయింపులలో కనీసం ప్రతి సంవత్సరం కూడా ఈ మరమ్మతులు చేసేటువంటి దాంట్లో ఆ బడ్జెట్ డబ్బులు ఎడిపోతున్నాయో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఇక్కడ వేసినటువంటి సీసీ రోడ్డు కానీ, దాంతోపాటు కరకట్ట సంబంధించినటువంటి పక్కనే ఉన్నటువంటి రాళ్లతో నిర్మించినటువంటి ఈ కరకట్ట మొత్తం కూడా ఎక్కడికక్కడ బీటలు బారిపోతా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి అధికారులు కానీ, అధికార యంత్రాంగం కానీ ఖచ్చితంగా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఆ కొత్త కరకట్ట పక్కగా పడేస్తే ఈ కరకట్ట ఎక్కువగా ప్రమాదంగా ఉంది కాబట్టి దీని మీద వెంటనే గుర్తించాలి, ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పేసి సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. కాబట్టి ఇదే పద్ధతి కొనసాగితే వర్షం వస్తా ఉంది, గోదావరి పెరుగుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రజలను అప్రమత్తంగా ఉంచాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందస్తు చర్యలు తీసుకొని వాళ్ళకి ఏతున్నాయో అవసరాలు మొత్తం కూడా తీర్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి వెంటనే తక్షణమే ఇది చేయాలని చెప్పేసి సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ పార్టీ డిమాండ్ చేస్తారు.